వెల్కమ్ బ్యాక్. భారత్ను కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని ధ్వజమెత్తారు ప్రధాని మోదీ. తెలంగాణ పర్యటనలో భాగంగా జహీరాబాద్ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనంతా అవినీతిమయమని, గత 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి సాధించామో ప్రజలంతా చూశారన్నారు. ఇటు రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తూ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని విరుచుకుపడ్డారు. సభ్యులందరికీ నమస్కారాలు. గత 75 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి గత 10 ఏళ్లలో తాము చేసి చూపించామని తెలిపారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ ఎప్పుడూ అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట పంచసూత్రాలతో పాలన చేస్తుందని విమర్శించారు. అవినీతి, అబద్ధాలు, మాఫియా, కుటుంబ పాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు అనే ఆ పంచసూత్రాలు పాటిస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో మళ్లీ పాత రోజులు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తుందని మోదీ తెలిపారు. साथियों, कांग्रेस कहीं भी हो, उसकी पॉलिटिक्स के 5 निशान होते हैं. उसके पंजे जैसे 5 निशान है. पहला, झूठे नारे, झूठे वादे. दूसरा, वोट बैंक की राजनीति. तीसरा, माफियाओं, अपराधियों को बढ़ावा. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై డబుల్ ఆర్ ట్యాక్స్ విధిస్తుందని ఆరోపించారు మోదీ. దేశవ్యాప్తంగా RRR సినిమా సూపర్ హిట్ అయితే ఎలా చర్చించుకున్నారో ఇప్పుడు తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్సెస్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వ్యాపారులు, గుత్తేదారులు ఈ ట్యాక్స్ కడుతున్నారని, RRR సినిమా వల్ల ప్రపంచమంతా గర్వపడితే డబుల్ ఆర్ ట్యాక్సులతో దేశం సిగ్గుపడుతుందన్నారు ప్రధాని మోదీ. పారిశ్రామికవేత్తల నుంచి వసూలు చేస్తున్న డబుల్ ఆర్ ట్యాక్సెస్ తో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలోని వాళ్ళ పార్టీకి కప్పం కడుతుందని ఆరోపించారు. तेलुगु फिल्म इंडस्ट्री ने भारत को ट्रिपल आर जैसी सुपर हिट फिल्म दी. लेकिन आज तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को डबल आर टैक्स दे दिया है. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో అంతా చూశారని, కాంగ్రెస్ పాలనలో అవినీతిని కూడా ప్రజలు చూస్తారని తెలిపారు మోదీ. ప్రపంచమంతా అభివృద్ధి చెందుతుంటే భారత్ను మాత్రం కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట పంచసూత్రాలతో పాలన చేస్తుందని, ఈ పంచసూత్రాల పాలన ప్రజలకు అర్థమైందని, వారి మాయల్లో ప్రజలు పడవద్దని హెచ్చరించారు ప్రధాని మోదీ. कांग्रेस बीआरएस दोनों अलग नहीं, बल्कि दोनों एक ही करप्शन रैकेट के मेंबर्स है. कांग्रेस बीआरएस का ये करप्शन रैकेट कहां तक फैला हुआ है, ये दिल्ली के लीकर स्कैम से भी पता चलता है. दिल्ली में जिस पार्टी ने लीकर स्कैम किया उसमें बीआरएस के लोग शामिल निकले. ఓటమి పాలవుతారేమో అని కాంగ్రెస్ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు ప్రధాని మోదీ. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫేక్ వీడియో సృష్టిస్తున్నారని, ఫేక్ వీడియోలను విడుదల చేసేవారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. కాంగ్రెస్ కు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, చరిత్రలో ఎన్నడూ రానన్ని తక్కువ సీట్లు కాంగ్రెస్ కు వస్తాయన్నారు మోదీ. लोगों ने फेक वीडियो बनाकर देश में लोगों को गुमराह करने का, समाज में तनाव पैदा करने का, संघर्ष का वातावरण बनाने का
खेल शुरू किया है। इसमें तेलंगाना कांग्रेस और खुद डबल आर का नाम सामने आ रहा है। आप मुझे बताइए, क्या संवैधानिक पद पर बैठे लोगों से ऐसी हरकत करने की उम्मीद कोई देशवासी कर सकता है क्या? మొన్నటి వరకు తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పీక్కు తింటుందని దుయ్యబట్టారు మోదీ. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ అతిపెద్ద కుంభకోణానికి పాల్పడిందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కుంభకోణంపై కాంగ్రెస్ మాట్లాడింది, కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఈ స్కామ్ ను తొక్కిపెట్టిందన్నారు మోదీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు తోడు దొంగలేనని విమర్శించారు మోదీ. कालेश्वरम प्रोजेक्ट का इतना बड़ा स्कैम किया। जब कांग्रेस विपक्ष में थी तो सरकार बनने के बाद इसकी जांच करने की बातें कर रही थी, लेकिन जैसे ही सरकार बनी कांग्रेस कालेश्वरम स्कैम की फाइलें दबाकर అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. लेकिन कांग्रेस हमारे अन्नदाता को भी धोखा देने में पीछे नहीं है। तेलंगाना में कांग्रेस ने सरकार बनने के 100 डेज के भीतर किसानों का कर्ज माफ करने का वादा किया था। वो वादा आज तक पूरा नहीं हुआ। पैडी पर 500 रुपये पर क्विंटल देने का वादा भी इन्होंने किया था। బీఆర్ఎస్ పాలనలో ఓటుకు నోటు కేసును తొక్కిపెట్టింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరువేరు కాదు, ఆ రెండు పార్టీ ఒకటేనన్నారు మోదీ. బీజేపీ వల్లే మహిళలకు రక్షణ ఉంటుందని, కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజల సంపదకు రక్షణ ఉంటుందన్నారు. साथियों, कांग्रेस सरकारों में महिलाओं के अधिकार ही खतरे में नहीं पड़े, महिलाओं की सुरक्षा भी खतरे में पड़ी है। महिलाओं की सुरक्षा और वोट बैंक में इन्हें जब चुनना होता है तो ये वोट बैंक चुनते हैं। बीजेपी के लिए महिलाओं की सुरक्षा, महिलाओं का सम्मान, ఎస్సీ ఎస్టీ ఓబీసీల హక్కులను కాంగ్రెస్ కాలరాసిందని ఆరోపించారు మోదీ. ఓబీసీ రిజర్వేషన్లను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిందని, ఓటు కోసమే ముస్లింలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పించిందన్నారు. రిజర్వేషన్లు రాజ్యాంగంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు తాను అనుకూలమని మరోసారి స్పష్టం చేశారు మోదీ. రాజ్యాంగంపై, అంబేద్కర్ పై కాంగ్రెస్ కు గౌరవం లేదని, రాజ్యాంగాన్ని నెహ్రూ అవహేళన చేస్తే రాజకీయ అవసరాల కోసం ఇందిరాగాంధీ రాజ్యాంగానికి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు ప్రధాని. आने वाले लोग, रात दिन आरक्षण के नाम पर झूठ बोलने वाले लोग, ये हमारे तेलंगाना में मादिगा समाज पर क्या बीती है। और मैंने मादिगा समाज को वादा किया हुआ है, मैं उनके लिए लड़ाई लड़ूंगा। और हमारे दलित भाई बहनों में जो वर्गीकरण की मांग है वो उनका हक है, उसको वो मानने को तैयार नहीं है। అయోధ్యలో రామమందిర నిర్మాణం 500 ఏళ్ల భారతీయుల స్వప్నమని పేర్కొన్నారు మోదీ. అయోధ్యలో రామమందిరం నిర్మాణం మోదీ వల్ల కాదు, దేశ ప్రజల ఓటు వల్లే సాధ్యమైందని తెలిపారు. ప్రభుత్వం పటిష్టంగా ఉంటే కొత్త చరిత్రలను ఎలా సృష్టిస్తామో దేశ ప్రజలు చూశారని తెలిపారు. अयोध्या में भव्य राम मंदिर इसका उदाहरण है। प्रभु राम मंदिर की प्रतीक्षा 500 वर्षों से थी। जो मंदिर आजादी के तुरंत बाद बनाया जाना चाहिए था, वो सपना आज दिल्ली में मजबूत सरकार होने के कारण आंखों के सामने पूरा हो गया। नाते